హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఎలాంటి పప్పులు బియ్యం నానబెట్టకుండా కేవలం 10 నిమిషాల్లో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఇడ్లీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. రుచి అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ ఇడ్లీ అయితే స్పాంజీగా తిన్న కొద్దీ తినాలనిపిస్తాయి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి, అంత బాగుంటాయి. ఇంట్లో పచ్చి కొబ్బరి ఎక్కువగా మిగిలినప్పుడు చట్నీ అలా కాకుండా ఒక్కసారి ఇలా ఇన్స్టెంట్ ఇడ్లీ చేయండి, చాలా రుచిగా ఉంటాయి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పచ్చి కొబ్బరితో ఇన్స్టెంట్ ఇడ్లీ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. దాంట్లో అన్ని కొలతలు ఒకదాంతో తీసుకోవాలండి. 1/2 కప్పు లావుగా ఉన్న అటుకులను తీసుకోవాలండి. ఇలా అటుకులు తీసుకొని వాటర్ వేసుకొని శుభ్రంగా ఒక 2 సార్లు వాష్ చేసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలండి. ఒక అరగంట నానబెట్టుకుంటే సరిపోతుంది. ఏ కప్పుతో అయితే మనం అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర ఇడ్లీ రవ్వ తీసుకోవాలండి. సన్నగా ఉండే రవ్వ తీసుకోవడం వల్ల మనకు ఇడ్లీలు చాలా మృదువుగా వస్తాయండి. ఇప్పుడు ఇలా రవ్వలో వాటర్ వేసుకొని శుభ్రంగా ఒక 2 సార్లు వాష్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని ఈ రవ్వను కూడా మనం ఒక అరగంట నానబెట్టుకోవాలి. ఈ రెండుటిని నేనైతే ఒక అరగంట నానబెట్టుకుంటున్నాము. అంతకంటే ఎక్కువ అవసరం ఉండదండి. టైం ఉంటే మీరు గంట సేపు అయినా నానబెట్టుకోవచ్చు. అటుకులు రవ్వ నానేలోపు ఇక్కడ నేను పచ్చి కొబ్బరి 1/2 కప్పు తీసుకున్నానండి. ఇలా తురుముకొని తీసుకోవాలి. ముందుగా అయితే పచ్చి కొబ్బరి వేసుకున్న తర్వాత ఒకసారి గ్రైండ్ చేసుకొని చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న అటుకుల్ని వేసుకోవాలండి. వాటర్ తీసేసి అటుకుల్ని వేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా అటుకులు వేసుకున్న తర్వాత అదే కప్పుతో 1/2 కప్పు దాకా పెరుగు వేసుకోవాలండి. వేసుకొని మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి పిండిని మనం. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని తీసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వ ఉంది కదండి, దాంట్లో నుంచి వాటర్ ఇలా పిండేసి రవ్వను మనం దాంట్లో వేసుకోవాలి. ఇదే విధంగా మిగతా రవ్వను కూడా ఇలా వాటర్ పిండేసి, వాటర్ ఏమీ లేకుండా ఇలా బాగా పిండేసి వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా మృదువుగా ఉంటాయి ఇడ్లీలు అయితే. 2 తినేవాళ్ళు 4 తింటారండి, అంత స్పాంజీగా ఉంటాయి. ఇలా రవ్వ మొత్తం పిండేసి వేసుకున్న తర్వాత ఇలా స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. వాటర్ ఎక్కువ వేసుకోవద్దండి. వేసుకుంటే బ్యాటర్ పలచగైతే ఇడ్లీలు మనకు సరిగా రావు. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము బ్రేక్ఫాస్ట్ని మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి 1/2 టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకోవాలి. ఒకవేళ మీకు వంట సోడా వేసుకోవడం ఇష్టం లేకపోతే ఒక గంట సేపు అలా ఉంచుకుంటే మనకు పిండి బాగా పులిసి ఇడ్లీలు బాగా వస్తాయండి. ఇక్కడ నేను అప్పటికప్పుడు చేస్తున్నాను కాబట్టి ఇలా బేకింగ్ సోడా వేసుకొని చేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత వంట సోడా వేసుకున్న తర్వాత పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి. కన్సిస్టెన్సీ చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉండాలండి. ఇప్పుడు నేను ఇక్కడ ఇడ్లీ ప్లేట్ తీసుకున్నానండి. దీనికి ఆయిల్ అయినా నెయ్యి అయినా అప్లై చేసుకొని ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లో బ్యాటర్ని వేసుకోవాలి. నేను ముందుగానే స్టవ్ మీద ఇడ్లీ పాత్రలో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా వేడి చేసుకున్నాను. ఇప్పుడు ఇలా బ్యాటర్ని మనము ప్లేట్లోకి తీసుకోవాలి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇడ్లీలో గట్టిగా అనేవి రాకుండా చాలా స్పాంజీగా, సాఫ్ట్గా, సూపర్గా ఉంటాయండి. రెగ్యులర్గా చేసే ఇడ్లీలు కాకుండా అప్పుడప్పుడు ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు ముందుగా పెట్టుకున్న ఇడ్లీ పాత్రలో పెట్టుకోవాలండి. ఈ ప్లేట్ని మనము మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 10-15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి చూపిస్తున్నానండి. ఒక 12 నిమిషాల తర్వాత ఇడ్లీలు చాలా బాగా ఉడికాయండి. ఇలా మనం వేలు పెట్టి తడి తగలలేదంటే ఇడ్లీలు బాగా ఉడికినట్టండి. ఒక 2 నిమిషాలు అలా ఉంచేసి తర్వాత ఇడ్లీలు తీసుకోవాలండి. ఎక్కువ వేడి మీద తీస్తే వెంటనే మనకు ఇడ్లీలు అనేవి విరిగిపోతాయి. కాస్త పెట్టిన తర్వాత మనం ఇడ్లీలు డిమోల్ చేసుకుంటే చాలా బాగా వస్తాయి. ఇలా 1 బై 1 ఇడ్లీలను ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా ఈజీగా, టేస్టీగా, హెల్తీగా చేసుకునే ఇడ్లీలు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి.
మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి. నేనైతే పల్లీ చట్నీతో సర్వ్ చేస్తున్నాను. ఇలా పచ్చి కొబ్బరి వేసుకొని మనం చేసుకుంటాం కాబట్టి ఇడ్లీలు సూపర్గా ఉంటాయండి. తుంచితో తెలుస్తుంది ఎంత మృదువుగా వచ్చిందో. వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి హైప్ బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరొకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.